నమస్తే అండి. నా పేరు డాక్టర్ గంధం విజయ్ కిరణ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్. నాకు యూజువల్లీ ఓపీడీలో చాలామంది ఆస్మా పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంత ముందర ఏదో ఒక డాక్టర్ ఇన్హేలర్ రాసి ఇచ్చుంటారు. కాకపోతే అది వాడకుండా వాళ్ళు ఆయాసం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు అనమాట. అలా అయితే ఏంటంటే వాళ్ళ బాడీకి వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకో చెప్తాను చూడండి. యూజువల్లీ ఏమవుతుంది, ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అది మన కడుపులో కరిగి రక్తం నుంచి లంగ్స్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అది వెంటనే పనిచేయదు. అదే ఇన్హేలర్ అయితే నోట్లో పెట్టుకొని కొట్టుకున్న వెంటనే ఏదైతే గ్యాస్ ఉంటుందో మనకు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వెంటనే మనకి ఇబ్బంది అన్నది ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి అది వెంటనే పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఏంటంటే 100 టైమ్స్ డోస్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో. యూజువల్లీ పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఇన్హేలర్ అనేది అలవాటుగా మారిపోతుంది కంటిన్యూస్గా వాడితే అన్నది చెప్తారన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఒక అపోహ అండి. అది యాక్చువల్లీ వీళ్ళ ఊపిరితిత్తులకు ఒక ప్రొటెక్షన్ లాంటిది. బీపీకి, షుగర్కి మనం ఎలాగైతే డైలీ మందులు వాడతామో మన ఆస్మాకి కూడా డైలీ ఇన్హేలర్స్ అలాగే అవసరం. ఇది తెలియక ఏంటంటే ఇప్పటికీ కూడా నాకు వచ్చి ఓపీడీలో 40-50% పేషెంట్స్ అందరూ కూడా ట్యాబ్లెట్సే వాడుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఆస్మా లేదంటే ఆయాస ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.